హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో మన పాతకాలం నాటి వంట అయిన పచ్చి పులుసు కూరని చాలా సింపుల్గా ఎంతో రుచికరంగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి దీని మీద ఒక 4 వంకాయల్ని చూపిస్తున్న విధంగా అయితే డైరెక్ట్గా కాల్చుకోవాలి. ఇలా బాగా కాలాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనం ఒక 4 నుండి 5 వంకాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా వంకాయలన్నీ బ్లాక్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వంకాయలను ఎలాగ కాల్చామో అదే విధంగా డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టి 2 పక్కల ఈ పచ్చిమిరపకాయలు మగ్గేంత వరకు మనం దీని మీద అయితే కాల్చుకోవాలి. ఇలా కాల్చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్లో చింతపండుని నానబెట్టాలి. వాటర్లో దీన్ని ఒక పావు గంట సేపు నానబెడితే సరిపోతుంది. ఈలోపు బెల్లం ముక్కలు తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే పొడుం కింద మనం దంచుకోవాలన్నమాట. పొడుం కింద తయారు చేసుకుని పక్కకు ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 అరటిపళ్ళు, అలాగే ముందుగా కాల్చుకున్న వంకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే నానబెట్టుకున్న చింతపండు వాటరు, దీంతో పాటు బెల్లం పొడి తీసుకుని పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి చూపిస్తున్న విధంగా ముందుగా మనం కాల్చి పెట్టుకున్న వంకాయ ఉంటుంది కదా, ఈ విధంగా మనం తొక్క కింద వలిస్తే లోపల ఎలాగో ఉడుకుతుందనమాట. ఇలా ఉడికిన దాన్ని తీసుకుని మనం ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. పైన కొద్దిగా మాడుల్లా ఉంటే మనం చేతితో ఇలాగ తీసేసి పక్కకు తీసుకోవడమే. ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని మనము ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇదే విధంగా మనం ఎన్ని వంకాయలు అయితే కాల్చుకున్నామో అలాగే పైన తొక్కలు తీసేసి ఈ గుజ్జునంతా మొత్తం మనం గిన్నెలోకి వేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వాటిని తొక్కలు ఒలిచేసుకుని మొత్తం ఈ గుజ్జునంతా ఈ గిన్నెలోకి వేసుకోండి. వంకాయలన్నీ వేసుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా ఇలాగ వేసేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న అరటిపండ్లు తొక్కలు ఒలిచేసి ఈ అరటిపండును కూడా ఇందులోకి చూపిస్తున్న విధంగా అయితే ముక్కల కింద కట్ చేసుకుని చేత్తోనే వేసేసుకోండి. ఇలా అరటిపండు ముక్కలన్నీ వేసుకున్నాక ముందుగా చితక కొట్టుకున్న బెల్లం పొడి కూడా ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మనం ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే సాల్ట్ వేసుకోవాలన్నమాట. బాగా ఎక్కువ వేసినా టేస్ట్ అయితే బాగోదు. మనం 4 వంకాయలు తీసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ అయితే అప్పుడు ఇంకా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు చేత్తో మొత్తం ఇందులో వేసిన వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులో వేసిన అరటిపళ్ళు మొత్తం ఈ విధంగా పేస్ట్ కింద తయారవ్వాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఒక పావు గంట సేపు వాటర్లో నానబెట్టిన చింతపండు రసాన్ని చేత్తో పిండుకుని ఈ రసం అంతా ఈ గిన్నెలోకి పడేలాగా మనం అయితే వేసుకోవాలి. ఇలా రసం కూడా పడిన తర్వాత మొత్తం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా కలిసేలాగా చేత్తో అయితే పిసుకుతూ కలపాలి. దీన్ని కావాలంటే మనం మిక్సీలో కూడా ఆడేసుకోవచ్చు, కానీ మొత్తం జ్యూస్ కింద అయిపోద్ది అనమాట. అలా ఉండకూడదు, మనకి కచ్చా పిచ్చా కింద ఉండదు. అప్పుడే మనకి పచ్చి పులుసు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా నేచురల్గా మనం చేత్తో కలిపితేనే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ఈ పసుపు కూడా ఇందులో కలిసేలాగా కలిపేసుకుని తర్వాత వేసుకుంటే అదిరిపోయే పచ్చి పులుసు కూర అయితే రెడీ అయిపోద్ది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.